మౌనంగా సాగుతున్న శ్రీనివాసుడి ఏకాంత జీవనంలోకి ఒక మదగజం సృష్టించిన అల్లకల్లోలం పద్మావతి అనే ప్రశాంత మధుర కావ్యానికి దారితీసింది. ఈ కథ కొనసాగింపును అర్థం చేసుకోవడానికి ముందు వీడియోను కింది ట్యాగ్ చేశాను, తప్పక చూడండి. వకుళమాత అందించిన మాతృప్రేమలో శ్రీనివాసుడి తలగాయం పూర్తిగా నయమైంది. ఒక ఉదయం మనసులోని భారమంతా వదిలేసి కొంచెం ఉల్లాసంగా ఉండాలని స్వామి వేటకు బయలుదేరారు. గుర్రాన్ని అధిరోహించి అడవిలోకి వెళ్తుండగా అకస్మాత్తుగా ఒక మదగజం అల్లకల్లోలం చేస్తూ ఎదురైంది. ఆ ఏనుగును వెంబడిస్తూ వెళ్తున్న క్రమంలో స్వామి అప్రయత్నంగా ఆకాశరాజు కుమార్తె పద్మావతి విహరిస్తున్న నందనవనంలోకి ప్రవేశించారు. అప్పటివరకు భయంకరంగా గర్జిస్తున్న ఆ ఏనుగు శ్రీనివాసుణ్ణి చూడగానే తన తొండాన్ని పైకెత్తి భక్తితో నమస్కరించి శాంతంగా వెనుతిరిగింది. ఏనుగు వెళ్లిన దిశగా చూస్తున్న స్వామి కళ్ళు ఒక్కసారిగా పూదోటలో పద్మావతిపై పడ్డాయి. ఆమె సౌందర్యం చూసి స్వామి లోకాన్నే మర్చిపోయారు. ఆ పూదోటలో విరిసిన పువ్వుల కంటే ఆమె ముఖార విందమే 1000 రెట్లు ప్రకాశిస్తోంది. ఆ క్షణం ఆయనకు త్రేతాయుగపు మధుర స్మృతులు మెదిలాయి. ఆనాడు మిథిలానగర వీధుల్లో జానకిని చూసినప్పుడు రామయ్య గుండెలో ఏ అనురాగ తరంగమైతే ఎగిసిందో, నేడు కలియుగంలో పద్మావతిని చూడగానే అదే దివ్యమైన అనుబంధం మళ్లీ చిగురించింది. తరువాతి భాగంలో పద్మావతి అమ్మవారితో తొలి పరిచయం ఎలా జరిగిందో తెలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చితే కామెంట్స్లో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి.